సింహరాశి వారికి దీపావళి నుంచి జీవితంలో భారీ మార్పులు రానున్నాయి. ఈ దీపావళి కేవలం దీపాలు వెలిగించి, టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకునే పండుగ మాత్రమే కాదు. ఇది మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పుకు శ్రీకారం చుట్టబోయే ఒక అద్భుతమైన సమయం. ఎలాగైతే అమావాస్య చీకటిని దీపాల వెలుగును చీల్చివేస్తుందో, అలాగే మీ జీవితంలో గత కొంతకాలంగా అలుముకున్న నిరాశ, ఆందోళన, అడ్డంకులనే చీకట్లు తొలగించి విజయం, సంతోషం, ఆత్మవిశ్వాసం అనే వెలుగును నింపడానికి ఈ దీపావళి వచ్చింది. గ్రహాల సంచారంలో వస్తున్న అనుకూలమైన మార్పుల వల్ల ఈ పండుగ మీ జీవితంలో ఒక సానుకూలమైన మలుపు కాబోతుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు, ఎదుర్కొన్న సవాళ్ళు ఒక ఎత్తైతే, దీపావళి తర్వాత మొదలయ్యే మీ ప్రయాణం మరో ఎత్తు. ఇది మీలో కొత్త శక్తిని, కొత్త ఆలోచనలను, కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. మరి ఈ దీపావళి వెలుగులు మీ జీవితంలోని ముఖ్యమైన విభాగమైన ఉద్యోగం, వ్యాపారం, డబ్బు, ఆరోగ్యం, కుటుంబ సభ్యులపై ఎలాంటి మంచి ప్రభావాన్ని చూపబోతుందో ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. జీవితంలో భారీ మార్పులు రానున్నాయి. ఈ దీపావళి కేవలం దీపాలు వెలిగించి, టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకునే పండుగ మాత్రమే కాదు. ఇది మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పుకు శ్రీకారం చుట్టబోయే ఒక అద్భుతమైన సమయం. ఎలాగైతే అమావాస్య చీకటిని దీపాల వెలుగు చీల్చివేస్తోందో, అలాగే మీ జీవితంలో గత కొంతకాలంగా అలుముకున్న నిరాశ, ఆందోళన, అడ్డంకులు అనే చీకట్లను తొలగించి విజయం, సంతోషం, ఆత్మవిశ్వాసం అనే వెలుగులను నింపడానికి ఈ దీపావళి వచ్చింది. గ్రహాల సంచారంలో వస్తున్న అనుకూలమైన మార్పుల వల్ల ఈ పండుగ మీ జీవితంలో ఒక సానుకూలమైన మలుపు కాబోతోంది. ఇప్పటివరకు పడిన కష్టాలు, ఎదుర్కొన్న సవాళ్లు ఒక ఎత్తైతే, దీపావళి తరువాత మొదలయ్యే మీ ప్రయాణం మరో ఎత్తు. ఇది మీలో కొత్త శక్తిని, కొత్త ఆలోచనలను, కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. మరి ఈ దీపావళి వెలుగులు మీ జీవితంలోని ముఖ్యమైన విభాగాలైన ఉద్యోగం, వ్యాపారం, డబ్బు, ఆరోగ్యం, కుటుంబ సంబంధాలపై ఎలాంటి మంచి ప్రభావాన్ని చూపించబోతున్నాయో ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. గత కొంతకాలంగా, ముఖ్యంగా అష్టమశని ప్రభావం వల్ల మీలో చాలామంది ఒక రకమైన మానసిక ఒత్తిడితో, చెప్పలేని ఆందోళనతో ఇబ్బంది పడుతున్నారు. నా జీవితం ఎటు వెళుతోంది? నేను అనుకున్న స్థాయికి ఎదగగలనా? అందరూ నాకంటే ముందుకెళ్ళిపోతున్నారు, నేను మాత్రం ఇక్కడే ఉండిపోయాను వంటి ప్రశ్నలు మీ మనసును తొలిచేస్తూ ఉండేవి. పక్కన వాళ్లు ఇల్లు కట్టినా, కొత్త కారు కొన్నా, సోషల్ మీడియాలో వాళ్ల విజయాల గురించి పోస్టులు పెట్టినా తెలియకుండానే మీలో ఒక రకమైన బాధ, అసూయ, ఆత్మన్యూనతాభావం అంటే మనల్ని మనం తక్కువ చేసుకోవడం లాంటి ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఇది మీ తప్పు కాదు, గ్రహాల ప్రభావం వల్ల కలిగే మానసిక స్థితి. ఈ పరిస్థితి మిమ్మల్ని ఏ కొత్త పనిని ఉత్సాహంగా మొదలుపెట్టనీయకుండా, మీలోని అసలైన శక్తిని బయటకు రానియకుండా అడ్డుకుంది. ఈ దీపావళి రోజు మీరు వెలిగించే ప్రతి దీపం మీలో పేరుకుపోయిన ఈ ప్రతికూల ఆలోచనల చీకటిని తరిమికొడుతుంది. ఆ దీపాల వెలుగు మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. పండుగ తరువాత ఇతరులతో మిమ్మల్ని మీరు పోల్చుకోవడం అనే చెడ్డ అలవాటును పూర్తిగా మానేస్తారు. ప్రతి ఒక్కరి జీవిత ప్రయాణం వేరు, వారి గెలుపు మీ ఓటమి కాదు అనే నిజాన్ని మీరు గ్రహిస్తారు. మీ బలాలు ఏంటో, మీ ప్రత్యేకత ఏంటో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. అనవసరమైన భయాలు తొలగిపోయి మీ మనసు తేలికపడుతుంది. భవిష్యత్తుపై ఒక స్పష్టమైన అవగాహన, నమ్మకం ఏర్పడతాయి. మీరు మానసికంగా ఎంత బలంగా తయారవుతారంటే చిన్న చిన్న సమస్యలు మిమ్మల్ని ఏమాత్రం కదిలించలేవు. ఈ మానసిక ప్రశాంతతే మీరు సాధించబోయే విజయాలన్నింటికీ పునాది అవుతుంది. ఉద్యోగస్తులకు దీపావళికి ముందు పరిస్థితి. ఆఫీసులో మీరు ఎంత కష్టపడి పనిచేసినా సరైన గుర్తింపు లభించక, పై అధికారులతో చిన్న చిన్న విషయాలకే మాటపడటం, తోటి ఉద్యోగుల రాజకీయాల వల్ల ఇబ్బంది పడటం వంటివి జరిగి ఉంటాయి. మీరు చెయ్యని తప్పుకు కూడా ఒక్కోసారి నిందలు మోయాల్సి వచ్చి ఉంటుంది. దీనివల్ల ఉద్యోగానికి వెళ్లాలంటేనే ఒక రకమైన విసుగు, చిరాకు కలిగి ఉండవచ్చు. దీపావళి తరువాత రాబోయే మార్పు. ఇకపై ఆ పరిస్థితి మారబోతోంది. పండుగ తరువాత ఆఫీసు వాతావరణం మీకు చాలా అనుకూలంగా మారుతుంది. మీలో వచ్చిన కొత్త ఆత్మవిశ్వాసం మీ మాటల్లో, మీ పనిలో స్పష్టంగా కనిపిస్తుంది. మీటింగ్స్లో మీరు ధైర్యంగా మీ అభిప్రాయాలను చెబుతారు. మీ పై అధికారి మీలోని ప్రతిభను, మీ పనిలోని నిజాయితీని గమనించడం మొదలుపెడతారు. ఇప్పటివరకు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న వాళ్లు కూడా మీ దగ్గరకు వచ్చి మాట్లాడతారు.
అనవసరమైన వాదనలకు పోకుండా మీ పనిని మీరు ప్రశాంతంగా చేసుకుంటూ వెళ్ళండి. మీ కష్టానికి తగిన గుర్తింపు, ప్రశంసలు తప్పకుండా లభిస్తాయి. కొంతమందికి జీతం పెంపు లేదా కోరుకున్న చోటికి బదిలీ వంటి శుభవార్తలు కూడా అందే అవకాశం బలంగా ఉంది. నిరుద్యోగులకు దీపావళికి ముందు పరిస్థితి. ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్లినా ఫలితం కనిపించక వరుసగా వస్తున్న రిజెక్షన్స్, తిరస్కరణలు మీలో ఆత్మవిశ్వాసం బాగా దెబ్బతిని ఉంటుంది. నాకు అసలు ఉద్యోగం వస్తుందా అనే నిరాశ మిమ్మల్ని ఆవహించి ఉంటుంది. దీపావళి తరువాత రాబోయే మార్పు. ఈ దీపావళి మీలో కొత్త ఆశను నింపుతుంది. నిరాశను పక్కన పెట్టి కొత్త ఉత్సాహంతో ప్రయత్నాలు మొదలుపెడతారు. పండుగ తరువాత మీరు హాజరయ్యే ఇంటర్వ్యూలలో మీ ముఖంలో భయం బదులు నమ్మకం కనిపిస్తుంది. మీరు ప్రశ్నలకు చాలా ధైర్యంగా, స్పష్టంగా సమాధానాలు ఇస్తారు. ఇంటర్వ్యూ చేసేవారిని మీ మాట తీరుతో, మీకున్న నాలెడ్జ్తో ఆకట్టుకుంటారు. ఈ సమయంలో మీకు 1 కంటే ఎక్కువ కంపెనీల నుండి ఆఫర్లు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఖాళీగా ఉన్న ఈ సమయాన్ని వృధా చెయ్యకుండా ఆన్లైన్లో కొత్త కోర్సులు నేర్చుకోవడం, మీ రెజ్యూమును మరింత ఆకర్షణీయంగా మార్చుకోవడం వంటివి చెయ్యండి. మీ కష్టానికి మంచి ఫలితం దక్కే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. వ్యాపారం. దీపావళికి ముందు పరిస్థితి. వ్యాపారంలో విపరీతమైన పోటీ, అమ్మకాలు తగ్గిపోవడం, పెట్టిన పెట్టుబడికి తగిన లాభాలు రాకపోవడం, డబ్బులు చేతిలో ఆడకపోవడం వంటి సమస్యలతో సతమతమయ్యారు. వ్యాపారాన్ని ముందుకు ఎలా నడపాలో తెలియక కొన్నిసార్లు దాన్ని మూసేద్దామా అనే ఆలోచన కూడా వచ్చి ఉండవచ్చు. దీపావళి తర్వాత రాబోయే మార్పు. వ్యాపారులకు ఈ దీపావళి నిజమైన పండుగను తీసుకురాబోతోంది. పండుగ సీజన్ అమ్మకాలతో మీ వ్యాపారంలో మంచి కదలిక మొదలవుతుంది. మీలో వచ్చిన పాజిటివ్ ఎనర్జీతో వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి కొత్త ఆలోచనలు చేస్తారు. కస్టమర్లను ఆకర్షించడానికి కొన్ని ప్రత్యేకమైన ఆఫర్లు ప్రకటించడం, వాట్సాప్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ద్వారా మీ వ్యాపారం గురించి ప్రచారం చేసుకోవడం వంటివి మంచి ఫలితాలనిస్తాయి. మీ మాట తీరులో వచ్చే మార్పు కస్టమర్లను మీ వైపునకు తిప్పుతుంది. పాత బాకీలు అనుకోకుండా వసూలవుతాయి. ఇది మీకు ఆర్థికంగా పెద్ద ఊరటనిస్తుంది. కొత్తగా వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూల సమయం. అయితే ఏ నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించి తెలిసిన వారి సలహా తీసుకుని ముందడుగు వేయడం చాలా ముఖ్యం. డబ్బు మరియు ఆర్థిక విషయాలు. దీపావళికి ముందు పరిస్థితి. సంపాదించిన డబ్బు సంపాదించినట్టే అనవసరమైన ఖర్చులకు, ఆస్పత్రులకు, రిపేర్లకు పోతూ చేతిలో ఏమీ మిగలని పరిస్థితి. ఎంత పొదుపు చేద్దామనుకున్నా ఏదో ఒక ఆకస్మిక ఖర్చు వచ్చి మీ బడ్జెట్ను దెబ్బతీసేది. దీపావళి తర్వాత రాబోయే మార్పు. దీపావళి తర్వాత మీ ఆర్థిక పరిస్థితిలో ఒక స్థిరత్వం వస్తుంది. అనవసరమైన ఆకస్మిక ఖర్చులు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. డబ్బును ఎలా జాగ్రత్తగా వాడుకోవాలి, ఎలా పొదుపు చెయ్యాలి అనేదానిపై మీకు ఒక స్పష్టత వస్తుంది. నెల మొదట్లోనే ఒక బడ్జెట్ వేసుకుని దాని ప్రకారం ఖర్చు చేయడం అలవాటు చేసుకుంటారు. ఇది మీ పొదుపు పెరగడానికి సహాయపడుతుంది. అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్న వారికి వాటిని తీర్చే మార్గాలు కనిపిస్తాయి. అయితే అష్టమశని ప్రభావం ఇంకా కొద్దిగా ఉన్నందున డబ్బు విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ఎవరికీ అప్పులు ఇవ్వకండి. ఇతరులకు డబ్బు విషయంలో హామీలు ఉండకండి. అలాగే ఎవరో చెప్పారని తెలియని స్కీములలో, స్టాక్ మార్కెట్లో అనుభవం లేకుండా పెట్టుబడులు పెట్టే సాహసం చెయ్యవద్దు. కష్టపడి సంపాదించిన డబ్బును జాగ్రత్తగా కాపాడుకోవడంపై దృష్టి పెట్టండి. కుటుంబం మరియు సంబంధాలు. దీపావళికి ముందు పరిస్థితి. పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందుల వల్ల మీలో సహనం తగ్గి ఇంట్లో చిన్న విషయాలకే చిరాకు పడటం, కోప్పడటం జరిగేది. ఇది మీ జీవిత భాగస్వామితో, పిల్లలతో, తల్లిదండ్రులతో సంబంధాలను దెబ్బతీసింది. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కరువై ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరుగుతూ ఉండేది. దీపావళి తర్వాత రాబోయే మార్పు. మీలో మానసిక ప్రశాంతత పెరగడం వల్ల దాని ప్రభావం మీ కుటుంబ సంబంధాలపై స్పష్టంగా కనిపిస్తుంది. మీలో సహనం పెరుగుతుంది. ప్రశాంతంగా ఆలోచించడం మొదలుపెడతారు. కుటుంబ సభ్యులతో ప్రేమగా, ఓపికగా మాట్లాడతారు. పండుగ వాతావరణం మీ ఇంట్లో సంతోషాన్ని, నవ్వులను తిరిగి తీసుకువస్తుంది. జీవిత భాగస్వామితో ఉన్న అపార్థాలు తొలగిపోయి మీ మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబంతో కలిసి చిన్న ప్రయాణాలు చేయడానికి, శుభకార్యాలలో పాల్గొనడానికి అవకాశం లభిస్తుంది. ఇది మీ బంధాలను మరింత బలోపేతం చేస్తుంది. ఆరోగ్యం.
దీపావళికి ముందు పరిస్థితి. నిరంతర ఒత్తిడి, ఆందోళన వల్ల నిద్ర సరిగ్గా పట్టకపోవడం, తలనొప్పి, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలతో బాధపడ్డారు. శారీరకంగా కంటే మానసికంగా ఎక్కువగా అలసిపోయినట్లు అనిపించేది. దీపావళి తర్వాత రాబోయే మార్పు మనసే సర్వస్వం అన్నట్టు మీ మనసు కుదురపడటంతో మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఒత్తిడి తగ్గడం వల్ల నిద్రలేమి, తలనొప్పి వంటి సమస్యలు వాటంతట అవే దూరమవుతాయి. మీలో కొత్త శక్తి, ఉత్సాహం వస్తాయి. అయితే ఈ మంచి ఆరోగ్యాన్ని నిలబెట్టుకోవడానికి మీరు కూడా కొన్ని ప్రయత్నాలు చెయ్యాలి. రోజు ఉదయాన్నే ఒక 20 నిమిషాలు నడకకు వెళ్లడం, యోగా లేదా చిన్న చిన్న వ్యాయామాలు చేయడం వంటివి అలవాటు చేసుకోండి. ఇది మిమ్మల్ని రోజంతా చురుకుగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. సింహరాశి మిత్రులారా, గుర్తుంచుకోండి, ఈ దీపావళి మీ జీవితంలో చీకటి రోజులకు ముగింపు, వెలుగులమయమైన భవిష్యత్తుకు ఆరంభం. గ్రహాలు మీకు అనుకూలంగా మారుతున్నాయి. మీరు చెయ్యాల్సిందల్లా మీలో వచ్చిన ఈ సానుకూల మార్పును స్వీకరించి మీపై మీకు పూర్తి నమ్మకంతో ముందడుగు వెయ్యడమే. గతంలో జరిగిన పొరపాట్ల గురించి బాధపడటం ఆపి భవిష్యత్తుపై దృష్టి పెట్టండి. మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఇది సరైన సమయం. మీలో ఉన్న సింహం ఇప్పుడు నిద్రలేచింది. ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో మీ ప్రయాణాన్ని కొనసాగించండి. విజయం తప్పకుండా మిమ్మల్ని వరిస్తుంది. ఈ దీపావళి మీ జీవితంలో ఎన్నటికీ చెరగని వెలుగులను నింపాలని, మీకు సకల శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.